శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఇప్పుడు ఆవిడ అంతఃపరిశీలనం చేసుకుంది. నిజమే, తప్పు చేశాను, కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డాను. 10 నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడే. అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు. మరి ఇంత కష్టపడితే అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వ మనుషాణం. చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితం ఏది? మరి పడ్డ పరివేదనకి ఫలితం ఏది? అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి? నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి? నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు. కాబట్టి ఈ శరీరంతో ఉండరు, అసలుకి అనవసరం. ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి? కష్టాలు పడాలి. ఇక్కడ ఏమిటి? నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు. నేను కోరుకున్న బ్రతుకునివ్వడానికి నమ్ముకున్నవాడు రాడు. నేను కష్టాలు పడుతూ ఉండలేను. కష్టాలన్నీ దేనివి? మనసువి, శరీరానివి కూడా. ఈ శరీరమే నశించిపోతే గొడవే లేదు. ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి, ఆ రోజునే కలగలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో. ఇది హనుమ వచ్చిన రోజునే కలగాలండి ఈ ఆలోచన. అంటే హనుమ వెళ్ళిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది? ఆవిడ ఓ మాట ఉంది, రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే, నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు. నేను ఇలా బ్రతకలేని చచ్చిపోదామంటే చచ్చిపోవడానికి ఓ శస్త్రం పట్టుకొచ్చి ఓ కత్తి ఇవ్వరు, విషం ఇవ్వరు. చచ్చిపోవడానికి వీల్లేదు, తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీల్లేదు. ఈ రెండిటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు. అది వాడి రాక్షసత్వం. కాబట్టి నేను ఉండను ఈ శరీరంతో. మరి ఎలా చచ్చిపోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి. ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి, హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి, మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు. ఆ ఆలోచన తర్వాత రాకూడదు, ఇవ్వాలే రావాలి. ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు. 2 ఆయన ప్రయోజనం అవుతుంది. ఆయన మౌనంగా బాధపడుతున్నాడు. ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం? ఏమని మొదలెట్టాలి? మోసం మీద మోసం, మోసం మీద మోసం చేస్తున్నారనుకోండి, అది ఎవరిని చూసినా నమ్మరు. ఇప్పుడు ఆవిడ మనస్థితి హనుమ గమనించారు. ఈవిడ ఎవరిని నమ్మే స్థితిలో లేదు. ఎవరైనా రావణాసురుడే అలా వచ్చాడేమో, ఎందుకంటే ఎవరిని చూస్తే మనం నమ్మి తీరుతామో లోకంలో, అది కాషాయ వస్త్రం. కాషాయ వస్త్రం అంటే నకర్మణాన ప్రజయా ధనీన త్యాగే నైకే అమృతత్వమానసహు. అటువంటి కాషాయం బట్ట కట్టుకున్న వ్యక్తి కనపడితే ఈయన వలన మనకి ఏ అపకారం ఉండదు అని వెంటనే నమ్ముతాం. ఈ దేశానికి ఉన్న గొప్పతనం అది. అటువంటిది కాషాయం బట్ట కట్టుకుని వచ్చి అపహరించాడు ఆవిడ్ని. పరివ్రాజకుడిగా వచ్చి అపహరించాడు. ఇప్పుడు ఆవిడ మనసు ఎంత వేటు పడిపోయి ఉంటుంది. పైగా అసలు మాట్లాడడానికి మనిషి లేడు. ఆ పిరికితనం ఎంత ఎక్కువైపోయి ఉంటుంది. రామకథా సౌందర్యంగా ఆలోచించండి. ఆవిడ లోకమాత, ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ లలితాదేవి, అవి కాసేపు పక్కన పెట్టండి. రామకథా సౌందర్యంగా ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ నేను వెళ్ళిపోతే రేపొద్దున్న ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే, నేను మీతో అన్నాను కదా, ఆపద ఇవ్వవలసిన వాడు ఆపద రాకుండా ముందు ఆలోచించాలి. అది భగవంతుడంటే. ఆవిడికి ఇప్పుడు ఇంత పెద్ద ఆలోచన వచ్చేసింది. పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వ మనుషాణం అని. ఈ ఆలోచన ఇవ్వాలే వస్తే హనుమ ఉండగా హనుమ జోక్యం చేసుకుని శాంతినిచ్చి పెడతారు. ఆ తర్వాత అటువంటి ఆలోచన రాదు. 2, హనుమకి మాట్లాడడానికో మంచి అవకాశం తనంత తాను అకస్మాత్తుగా వచ్చేస్తుంది. మాట్లాడి ఉంగరం ఇవ్వాలి తప్ప మాట్లాడకుండా చటుక్కున ఉంగరం ఇస్తే ఆవిడ నమ్మే స్థితిలో లేదన్న విషయం హనుమకు అర్థమవుతోంది. ఇది సౌందర్యం సుందరకాండలో. ఇదన్నీ మహర్షి వర్ణిస్తారా? మీరు రామాయణం చదివినప్పుడు ఇంతకన్నా ఉత్కంఠతో కూడుకున్న సన్నివేశం ఏముంటుంది నాకు చెప్పండి. అసలు అంత రసపట్టు, అబ్బా ఎంత ఉద్విగ్నత. ఆకలిసేస్తున్నా సరే భార్య భోజనం వడ్డించి మొట్టమొదటిసారి సుందరకాండ జరుగుతున్నాడు అనుకోండి, ఏమంటే వడ్డించేశానంటే ఉండు కాసేపు ఏం పర్వాలేదు దిక్కుమాల భోజనం రోజు చేసేది అని చదువుతాడు తప్ప ఆపగలడా? అంత అద్భుతమైన రచన. ఇవన్నీ ఎక్కడ మహర్షి చెప్పరు.
ఆంతర విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న సౌందర్యాన్ని. ధర్మం కోసం కొట్టుకుంటున్నారు ఎవరైనా మనం ఎలా తప్పించుకుపోయి సుఖాలను అనుభవిద్దామని ఆలోచించట్లేదు. అది సౌందర్యం. ఉరిపోసుకోవడం పరమ తప్పు, ఆత్మహత్య చేసుకోకూడదు అన్నది ఆవిడికి తెలియదా? ఆవిడికి తెలుసు. కానీ ఆవిడికి అలా చేసుకోవాలన్న ఆలోచన ఇవాళే వచ్చేటట్టు చేయడంలో గొప్పతనం ఈశ్వరుడు యందుంది. ఎందుకంటే హనుమ మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన అనుకోని పరీక్ష ఆయనకు వచ్చింది. ఇప్పటి వరకు సీతమ్మ ఉరిపోసుకుంటోంది. అడిలిపోయిన వారు ఎవరంటే హనుమ. ఎందుకనంటే ఇది ఎక్కడి ప్రారంభం, సీతమ్మని చూద్దామని వచ్చాను, ఫలానా చోట ఉంది స్వామి అని వెళ్ళి చెప్పచ్చు అనుకున్నాను. తీరా వచ్చి చూసిన తర్వాత అమ్మ బాబోయ్, ఈవిడ పాతివ్రత్యం, ఆ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం, ఆ మహాతల్లి ఆవిడ తేజస్సు చూసి విడిచిపెట్టి వెళ్ళలేక సన్నివేశం వెనక సన్నివేశం నడిచిపోతుంటే ఆకుల చాటున అలాగే ఉండిపోయాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.